శైలజ ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని చెప్పడంతో నళిని వెంటనే సీరియస్ అవుతూ, నీ దగ్గర్నుంచి డబ్బు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్తూ ఎవరికో ఫోన్ చేసింది. అటువైపు నుండి ఎవరో కాల్ లిఫ్ట్ చేయగానే, ఎక్కడున్నావ్? నేను నళిని ఆంటీని మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ ఒకరు నా దగ్గర లక్షల్లో అప్పులు చేసి డబ్బివ్వకుండా ఎదురు తిరుగుతున్నారు. మీరు ఒకసారి రావాలి అని చెప్పింది. మా అత్తయ్యకే ఎదురు తిరుగుతున్నారా? వాళ్లకు భూమిపైన నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయి. నేను 5 నిమిషాల్లో అక్కడ ఉంటానత్తా అంటూ ఫోన్ పెట్టేశాడు అవతలి వైపు వ్యక్తి. అప్పుడు నళిని తల పైకెత్తి అఖిల శైలజ వైపు గర్వంగా చూసింది. ఫోన్లో అవతలి వైపు మాట్లాడిన వ్యక్తి గొంతులో ఉన్న గంభీరత్వం అప్పటికే బయట ఉన్న వాళ్లకి కూడా వినిపించింది. దాంతో విషయం పెద్దదైపోతుందని అనుకున్న అఖిల బెడ్పై కదలడానికి ప్రయత్నిస్తూనే ఆ నొప్పిని ఓర్చుకుంటూ, ఆంటీ నాకు కొన్ని రోజుల టైం